హాయ్ ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి ఫ్రెష్ పాలు కూడా విరిగిపోతూ ఉంటాయి. అన్ని పాలు పారేయాలంటే బాధగా ఉంటుంది కదా. ఆ టైంలో ఈరోజు నేను చెప్పే ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా. పన్నీర్ బర్ఫీని ఫ్రెష్ పాలతోనే చేయాలి. విరిగిన పాలని ఒక క్లాత్లోకి తీసుకొని దానిపైన కాస్త బరువు పెడితే లోపల ఉన్న వాటర్ అంతా కిందకి స్క్వీజ్ అయిపోతాయి. వాటర్ అంతా పోతే మనకి పన్నీర్ రెడీ అయిపోయినట్టు. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న పన్నీర్ని వేసి 1 లీటర్ పాలతో వచ్చిన పన్నీర్కి పెద్ద సైజు 1 కప్ మిల్క్ మేడ్ సరిపోతుంది. మిల్క్ మేడ్ని కూడా వేసి పన్నీర్ మిల్క్ మేడ్ మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. మిల్క్ మేడ్ బదులు షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. షుగర్ అయితే కాస్త తగ్గించి వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కాస్త ఇలాచీ పౌడర్ వేసుకొని కంటిన్యూస్గా స్టిర్ చేస్తే 5 to 10 మినిట్స్ తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఆ స్టేజ్లో నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకొని చేసి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్తోనూ సిల్వర్ పేపర్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఇన్స్టాంట్ పన్నీర్ బర్ఫీ రెడీ. ట్రై చేస్తారు కదా మీరు కూడా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.